నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉంది. నారాయణమూర్తి ఇండస్ట్రీ కష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసే ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, విప్రెన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరం మీట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేర్నాని గారి మీద విజ్ఞప్తి చేశా పందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెలింగ్. పరిశ్రమ పెద్దగా వాట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేడ్ దట్ డే. ఆయన ఎవరు అవమానించారు, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించారా, చాలా గౌరవించారు. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేర్నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి. స్టిల్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనీబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతున్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మా సమస్యల్ని, పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఎ లాట్. సార్ ఏంటి సార్, బాలకృష్ణ గారు ఎవడు అడగలేదు అని చెప్పడం అనేది వారు తెలిసిన బాబు. చిరంజీవి గారితో పాటు మనం చాలా మంది వెళ్ళాం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో, ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు ఈ మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా, రైట్? మీడియాలో చూడండి మీరు ఏముంది జరిగిందో, దట్ ఈస్ సత్యం, అది చూడండి. సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అని చెప్పారు. సో నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడదలుచుకోరా. కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని, సినిమా కళాకారుని అవమానించింది. అలా కామెంట్ చేయండి. నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్. సత్యం ఇంపార్టెంట్. ట్రూత్ షూట్ చేసేవో అది చూడండి, అది తెలుసుకోండి, జనాన్ని చెప్పండి. దట్స్ ఆల్.